చెప్పండి, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు రామగోపాల్ రెడ్డి సార్. మీ వయసు ఎంత ఉంటుంది? నాది 39 ఏళ్ళు వయసు ఉంటుంది సార్. ఏ ఊరు మీది? మాది పెళ్లిమేరి మండలం నాగాయపల్లి విలేజ్ సార్. ఏం జరిగింది కొంచెం వివరాలు చెప్పండి మీ సమస్య. సార్ ఎస్ఐ గారి కాడికి పోయినాం సార్. మాది సెల్లు పోయిందని కంప్లైంట్ ఇచ్చేదానికి పోయినాం సార్. 2వ తేదీ నా సెల్లు పోయినది సార్. అంతకుముందు ఒకసారి మా బామ్మడిది డబ్బులు బాగుంటే బాగున్నాడు సార్. పిలిపించినాడు సార్ నన్ను కూడా అక్కడికి స్టేషన్లోకి. మా బామ్మడిది విషయంలో మా బామ్మడిది 20 రోజులు టైం అడిగినాడు. 20 రోజులు టైం అడిగింటే 20 రోజులు టైం ఇవ్వండి సార్, ఇచ్చాడులే అని చెప్పినాం. 20 రోజుల తర్వాత ఈగుంటే నువ్వు పడతావారా కొడకా అన్నాడు నన్ను. కొడకా అన్నాడు సార్. అప్పుడే ఎందుకు సార్ అట్లా మాట్లాడతావు, నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా, ఎస్ఐ స్టేజ్లో ఉన్నా నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా అని చెప్పినా కూడా ఏయ్ నేను గెట్అవుట్ తోలు బయటికి అన్నాడు. సర్లే బే కడతాంలే, డబ్బులు కడతాంలే, 20 రోజులు టైం అడిగినావు కదా కట్టేద్దాంలే అని మా బామ్మడికి చెప్పినా. మళ్ళీ తర్వాత డబ్బులు కట్టాము సార్. వాళ్ళకు అడిగి కనుక్కోండి సార్, లోపల పిలుచుకొని కట్టామో లేదో మీరు కనుక్కోండి. మా భార్య అందుకు వచ్చి కట్టారు డబ్బులు. తర్వాత ఏమైంది? తర్వాత నా సెల్లు పోయినది సార్. సెల్లు పోయింది, కంప్లైంట్ ఇచ్చిన. ఎప్పుడు జరిగింది ఇది? 2వ తేదీ సార్. నిన్న రాత్రి. 2వ తేదీ సెల్లు పోయింది అది నాది. ఆ 2వ తేదీ వచ్చి నాకు చెప్పినా నేను. అప్పుడు ఇమ్మీడియట్లీ చెప్పేసిన. 5 నిమిషాలు కూడా లేట్ చేయకుండా వచ్చేసి అప్పుడే అయితే గవాన దొరుకుతుంది అనేసి చెప్పేసిన. చెప్తే నీది బాక్స్ ఉంది అన్నాడు. ఆల్రెడీ నాది బాక్స్ సార్ ఏఎస్ఐ గారు శ్రీనివాసుల దగ్గర ఉంది. ఏఎస్ఐ గారు అప్పుడు మన ఎస్ఐ గారు పక్కలోనే ఉన్నాడు. ఏం సార్ ఉందా లేదా అని నేను అడిగితే ఆయన ఉందా లేదా అని ఆయన కూడా అడిగినాడు ఈయనను, ఏఎస్ఐ గారిని. ఉంది అని చెప్పినాడు. చెప్పినా కూడా దాన్ని యాక్షన్ తీసుకోలే, కంప్లైంట్ రాసుకోలే. కంప్లైంట్ రాసిపోగా నన్ను దుర్భాషలో మాట్లాడినాడు. ఆయన వెళ్ళిపోయినా. నేను పోవడంలో నాకు కుక్క గడిచింది. ఇంటికి పోవడంలో ఆ టైంలో రాత్రిపూట కుక్క గడిచిన తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు గ్యాప్ తీసుకొని నాకు బాగా అయిన తర్వాత మళ్ళీ నా బాక్స్ తీసుకొని వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన. ఎవరికి? కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు ఆడ కానిస్టేబుల్, అతను కృష్ణ గారికి ఇచ్చిన. నేను రాసిచ్చి నా స్వయాన నా అక్షరాలతో రాసిచ్చిన, నాకు వచ్చిన భాషలో రాసిచ్చిన. ఇచ్చింటే అతను సార్ ఇది అన్నా ఇది మీకు కంప్లైంట్ పెడతాం, మీకు ఓటీపీ వస్తుంది చూడు మీకు అని ఓటీపీ కూడా వచ్చింది నాకు. ఓటీపీ నెంబర్ కూడా రాసుకున్నాడు. అది ఓటీపీ నెంబర్ నా సెల్లోనే ఉంది. ఈ సెల్లో కూడా ఇప్పుడు ఈయన తెంపుకున్నాడు. ఈయన మధుసూదన్ రెడ్డి గారు ఎస్ఐ గారు తీసుకున్నారు. నాకాడ ప్రజెంట్ ఉండే సెల్ కూడా పోయిన సెల్ ఎట్లా పోనీ. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్ తీసుకోలేదు సార్. కంప్లైంట్ తీసుకోలేదు. నేను కంప్లైంట్ ఇచ్చేదానికి పోతే ఆయన గెటప్ ఇలా ఎన్ని రోజులు జరిగింది? ఇట్లా 4-5 సార్లు జరిగింది సార్ మాకు ఇద్దరికి. అవునా? మరి నిన్న జరిగిన ఘటన ఎందువల్ల జరిగింది, ఏమైంది? నేను నా సెల్లు పోయింది కదా సార్, ఆ సెల్లు కోసం పోయినా సార్. నేను మళ్ళీ అడిగేదానికి మీరు స్టేషన్కి పోయినా? అంటే ఆయన అడగాలని కాదు, ఎవరున్నా కూడా అడుగుదామని పోయినా. అవునండి. ఒకవేళ సేయ గారిని కూడా సేయ గారికి అయినా చెప్పాలని పోయినా నేను సేయ గారికి అడిగి పోతా అంటే సేయ గారికి అడిగి పోకుండా అడ్డుకున్నాడు ఈయన. తర్వాత సేయ గారి దగ్గరికి నేను పోదామనుకున్నాను. సేయ గారికి చెప్పి న్యాయం చేర్చడం ఆయన ఈయనంటే చేయలేకున్నాడు కదా, ఆయన అడుగుదామనుకున్నాను. ఆయన కాడికి పోయి నేను అడ్డుకుంటాను. తర్వాత కొట్టాడు సార్. ఇంకేముంది, బరెంకల్ అన్ని ఎర్రగొచ్చాడు. ఏం సార్ ఏంటంటే వాళ్ళు ఏమున్నా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు రక్షించే వాళ్ళు అనుకుంటాం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలను రక్షించేది మనిషి ప్రజలను శిక్షిస్తారా సార్? ఈడ బర్రెంకలు ఎరగొచ్చాడు సార్, బూట్ కాలుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి సార్, పండుగ ఇరిగిపోయింది సార్. ఇక్కడ ఎందుకు అంత కోపంతో ఎందుకు కొట్టారు మిమ్మల్ని? ఆయన స్వతహాగా అంతేనా? ఆయన
ఆయన బిహేవియర్ అట్టుంది సార్. అంటే నన్ను ఒక్కనే కాదు, అక్కడ మండలంలో మిమ్మల్ని మీరు కనుక్కుంటే తెలుస్తుంది ఎవరిని ఎట్లా కుడతాడు అనేది కూడా తెలుస్తుంది. అవుట్ పోస్ట్ పోలీసులు రాసుకున్నారా కేసు? రాసుకున్నారు. మీరు దీనిపైన తదుపరి మీ ఆలోచన ఏమి? సార్ ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి చీడ పురుగులు జనాలకు మేలు. డిపార్ట్మెంట్ అంటే ఒక గౌరవం ఉండాలా. డిపార్ట్మెంట్ అంటే మాకు చాలా విలువ. డిపార్ట్మెంటు మేలు చేయాల్సింది, మనిషి కీడు చేసే వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేయకూడదు. ఎవరే కానీ చేయకూడదు. ప్రజలు కూడా ఈ బుద్ధిపాట. నేను ఒక ప్రజెంటే కదా, నా లాంటి వాళ్ళని ఎంతమందిని గుర్తించాడు ఇప్ప. ఈయనకు గుడ్డేం ఉందేమో, ఒకవేళ గుడ్డేం ఉందేమో కనుక్కోండి ఎక్కడన్నా. గతంలో కూడా ఇలాంటివి చాలా చేస్తున్నారా? చేశాడు చాలా. గతంలో కూడా ఇలాంటివి చాలా చేశాడు ఆయన. సో మీరు డిఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మీరు విన్నవించుకునేది ఏమిటి? దండం పెట్టి చెప్తున్నా సార్, ఎస్పీ గారు ఇలాంటి వాళ్ళను పూర్తిగా డిపార్ట్మెంట్ లేకుండా చేయాలని కోరుకుంటాం సార్. ఇలాంటి వాళ్ళను ఉండకూడదు సార్. మంచి వాళ్ళని పెట్టండి సార్, మంచి వాళ్ళని ఉండాలి.